నిన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కేవలం 69,999 రూపాయలకే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అయితే నిజానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2023 సంవత్సరం ఆగస్ట్ నెలలోనే రివీల్ చేశారు. డిసెంబర్ లో డెలివరీస్ అవుతాయని చెప్పారు. బట్ మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నిన్న రీలాంచ్ చేసినట్టుగా మనం భావించవచ్చు. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రైస్ కి మీరు ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే నేను ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇంకా రివ్యూ చేయలేదంటే, ఇంకా అందుబాటులోకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాలేదు. స్పెసిఫికేషన్స్ ఆధారంగా, ప్రీవియస్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేసిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా, సర్వీస్ ఆధారంగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన నా ఒపీనియన్ అయితే మీకు చెప్తాను. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 6 కిలోవాట్లు, టాప్ స్పీడ్ 85 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ తో. ఈ 2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 95 కిలోమీటర్లు, రియల్ రేంజ్ ఎకో మోడ్ లో 84 కిలోమీటర్లు అని చెప్తున్నారు. బట్ మేము అనుకోడైతే ఒక 75 నుండి 80 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని మేమైతే భావిస్తున్నాం. ఇక స్కూటర్ ఛార్జింగ్ టైం 5 గంటల సమయం ఉంది. అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఏమని కామెంట్స్ పెడుతున్నారంటే, ఛార్జర్ అడిషనల్ గా డబ్బులు పే చేయాలి, డబ్బులు ఇంకొక 10,000 రూపాయల వరకు పే చేయాలి, ఎక్స్ట్రా అవుతుందని చెప్పి కొంతమంది కామెంట్స్ చెప్తున్నారు. బట్ అది నిజం కాదు. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా ఛార్జర్ ఫ్రీగానే ఇస్తారండి. ఇక S1X ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు మీకు ఇచ్చేది 500 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్. దీంతో మీకు ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. అలానే ఈ స్కూటర్ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభిస్తుంది. ఇక ఈ స్కూటర్ లో మీకు 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్ సైజు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్. సేఫ్టీ కోసం CBS బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. స్కూటర్ లో మరొక ప్రత్యేకత ఏంటంటే, దీంతో పాటు మీకు ఫిజికల్ కీ లభిస్తుంది. మీకు స్మార్ట్ గా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఫిజికల్ కీతో నార్మల్ గా పెట్రోల్ స్కూటర్స్ ఆపరేట్ చేసినట్టుగా కీతోనే మీరు ఈ స్కూటర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. S1 Pro టాప్ అండ్ వేరియంట్ తో ఎలాగైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో అదే గ్రౌండ్ క్లియరెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లోడ్ కెపాసిటీ అయితే 150 కేజీలు. ఇద్దరైతే హాయిగా ఈ స్కూటర్ మీద ఆ లోడ్ కెపాసిటీకి అయితే ప్రయాణించవచ్చు. ఇక సస్పెన్షన్ పరంగా ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఈ స్కూటర్ తో లభిస్తుంది. ఇక స్మార్ట్ ఫీచర్స్ పరంగా స్కూటర్ ముందు వైపు 4.3 అంగుళాల LCD స్క్రీన్ అయితే లభిస్తుందండి. ఈ స్క్రీన్ మీద మీకు రియల్ రేంజ్ ఇన్ఫర్మేషన్, అంటే రేంజ్ ప్రిడిక్టర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఛార్జింగ్ పర్సంటేజ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఏ మోడ్లో ఉంది ఆ డీటెయిల్స్ కూడా మీకు ఆ LCD స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. దీంతో పాటుగా క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, సైడ్ స్టాండ్ సెన్సార్, OTA అప్గ్రేడ్స్, ఓలా యాప్ కనెక్టివిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు వారంటీ అనేది ఇస్తున్నారు. రేట్ చూస్తే 70,000 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక S1X లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా ఇస్తున్నారు. ఇందాక మీకు 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో ఏదైతే స్పెసిఫికేషన్ ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ స్కూటర్ మోడల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే టాప్ స్పీడ్ మాత్రం 90 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. రేంజ్ వచ్చి 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయడం ఒక 100 నుండి 110 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కూడా మీకు 500 వాట్ల ఛార్జర్ ఇస్తున్నారు. ఛార్జింగ్ టైం మాత్రం 7 గంటల 25 నిమిషాల పాటు, మీకు కొంచెం ఎక్కువ టైం అయితే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్కి అయితే పడుతుంది. ఇక చివరి వేరియంట్ S1X 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్. ఇందాక మీకు చెప్పినట్టుగా సేమ్ స్పెసిఫికేషన్స్ దీనికి కూడా వస్తాయి. కాకపోతే ఇందులో టాప్ స్పీడ్ మనకి 90 కిలోమీటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక రేంజ్ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పడం 190 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 167 కిలోమీటర్లు. మేము అనుకుంటుంది ఒక రియల్ రోడ్ కండిషన్స్ లో ఒక 140 నుండి 150 కిలోమీటర్ల వరకు ఈ స్కూటర్ మీద రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంతో మనకి 750 వాట్ల ఛార్జరే ఇస్తున్నారు ఈ స్కూటర్ తో పాటు. ఛార్జింగ్ టైం వచ్చి 6 గంటల 30 నిమిషాలు. ఇక ఇప్పుడు S1X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని మీరు తీసుకోవచ్చా లేదా, ఒక్కొక్క విషయాన్ని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం S1X 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ గురించి మాట్లాడితే, వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 95 కిలోమీటర్లు. మళ్ళీ వాళ్ళే చెప్తున్న రియల్ రేంజ్ వచ్చి 84 కిలోమీటర్లు. మనం రిస్క్ తీసుకోకూడదు. మనం ట్రావెల్ చేసేటప్పుడు అయితే మీరు ఒక లిమిట్ పెట్టుకోవాల్సిన ఒక 70 to 75 కిలోమీటర్స్. రోజు నేను ట్రావెల్ చేసేది ఒక 70 to 75 కిలోమీటర్స్ అయితే మీరు ఫిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు S1X 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని తీసుకుందాం అనుకున్నట్లయితే. ఇక 3 కిలోవాట్ అవర్ వేరియంట్ కి కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి
43 కిలోమీటర్లు, వీళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ 125 కిలోమీటర్లు. బట్ మీరు ఎంత పెట్టుకుంటారంటే లిమిట్ ఒక 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేయండి. ఈ 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చి 85,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వీళ్ళు చెప్తున్న 190 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 167 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మీరైతే ఒక 140 to 150 కిలోమీటర్స్ అని చెప్పి మీరు లిమిట్ అయితే పెట్టుకోండి. ఈ 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వీళ్ళు చెప్తున్న ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,00,000 రూపాయలు. లిమిట్ పెట్టుకోవాల్సిన రేంజ్ కూడా సింగిల్ రైడర్ అయితే మీరు పెట్టుకోవాల్సిన లిమిట్. ఒకవేళ మీరు డబల్స్ ట్రావెల్ చేస్తానంటే ఇంకొక 20 నుండి 30 కిలోమీటర్ తగ్గుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ మన స్పీడ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చెప్తున్న 85 నుండి 90 కిలోమీటర్ల స్పీడ్ అయితే ఉందో సిటీ రోడ్ కండిషన్స్ కి మంచి స్పీడ్ అనే చెప్పుకోవచ్చు. ఇక పికప్ లెవెల్ చూసుకున్నట్లయితే మోటార్ కెపాసిటీ వాళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారు BLDC హబ్ మోటార్ ఇస్తున్నారు. మరీ ఎక్కువ పికప్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా డీసెంట్ పికప్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. మీరు ట్రావెల్ చేసే లోకల్ డిస్టెన్స్ కమ్యూటింగ్ అయితే ఈ పికప్ లెవెల్ పరంగా అయితే మోటార్ కెపాసిటీ పరంగా అయితే మంచి పికప్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ స్కూటర్లో కాస్త మెరుగైన విషయం ఏంటంటే ఫిజికల్ కి ఇవ్వడం. ఈ మధ్యకాలంలో చాలా మంది కంప్లైంట్స్ చెప్తుంది ఏంటంటే స్మార్ట్ స్కూటర్స్లో రిమోట్ యాక్సెస్ ఇవ్వడం వల్ల డైరెక్ట్గా ఆన్ చేయకపోవడం, ఏమైనా సాఫ్ట్వేర్ గ్లిచెస్ వస్తే బండి ఆపరేట్ చేయలేకపోతున్నారు. బట్ వీళ్ళు ఫిజికల్కి ఇవ్వడం వల్ల మరింత మీరు ఇన్ కేస్ కొంచెం తక్కువ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మీరు రిమోట్ కీ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే బేస్ వేరియంట్ 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో దీనికి 5 గంటల టైం ఇచ్చారు. చాలా మంచి విషయం. మేమైతే వీళ్ళు ఛార్జింగ్ టైం పెంచేస్తారేమో అనుకున్నాం, కానీ కస్టమర్లకి కాస్త బెనిఫిట్గానే వీళ్ళు ఆలోచించి 5 గంటల టైమే పెట్టారు. ఈ విషయంలో మాత్రం ఓలా కంపెనీని మెచ్చుకోవాల్సిందే. ఇతర కంపెనీస్ కాంపిటేటర్ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ టైం పెంచుతున్నారు, బట్ వీళ్ళు 500 వాట్ ఛార్జర్ ఇవ్వడం అనేది మంచి విషయం. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా? సో 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి అయితే కనుక లోకల్ డిస్టెన్స్ మీకు స్టార్టింగ్ చెప్పినట్టుగా లోకల్లో మీరు తిరుగుతున్నాను ఒక 70 to 75 కిలోమీటర్ రేంజ్ అయితే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఎక్కువ డిస్టెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీరు ఒక 100 కిలోమీటర్స్ తిరుగుతాను అనుకుంటే 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్, లేదు అప్ టు 140 అనుకుంటే 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. సో ఇక్కడ వీళ్ళు కావాలని చెప్పే 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి తక్కువ ఛార్జర్ ఇచ్చారని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రాటజీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 150 కిలోమీటర్ రేంజ్ రియల్ రేంజ్ అంటే 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని కస్టమర్ షిఫ్ట్ చేయడం కోసమే దానికి వచ్చి 750 వాట్ ఛార్జర్ ఇచ్చి 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి మాత్రం 500 వాట్ ఛార్జర్ని అలా ఆఫర్ చేయడం జరుగుతుంది. మీ రేంజ్ ప్రకారం చెక్ చేసుకోండి తప్పిస్తే ఛార్జింగ్ టైం ప్రకారమే ఇన్ కేస్ మీకు ఛార్జింగ్ టైమే ఇంపార్టెంట్ అనుకుంటే ఎక్కువ రేంజ్ కావాలి 100 అబవ్ కావాలనుకుంటే మీరు 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ చూస్ చేసుకోవాలి. లేదు నాకు ఒక 100 బిలో అనుకుంటే కనుక అప్పుడు మీరు 3 kWh వేరియంట్కి అయితే మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు నైట్ టైం ఛార్జింగ్ పెట్టుకుంటాను ఓకే అనుకుంటే. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా అంటే కనుక నా సజెషన్ ఫస్ట్ ఇప్పుడు ఈ S1X ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు బుక్ చేసుకున్నా కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వీళ్ళు డెలివరీస్ అని చెప్తున్నారు, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. సో ఫస్ట్ బ్యాచ్ డెలివరీ అయ్యే వరకు బెటర్ వెయిట్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఏ వెహికల్ లాంచ్ చేసినా కూడా చిన్న చిన్న గ్లిచెస్ ఉంటే మనకి మే ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో కస్టమర్ రివ్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. రెండోది మీరు వెయిట్ చేసినా ఎందుకు పర్లేదు అంటున్నానంటే EMPS స్కీమ్ ఏదైతే సబ్సిడీస్ ఇస్తుందో ఇప్పుడు 10,000 రూపాయలు ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్కి సబ్సిడీ వస్తుంది. మీరు ఒక నెల వెయిట్ చేసినా కూడా EMPS స్కీమ్ జూలై వరకు ఉంది కాబట్టి నా ఉద్దేశం ఇమీడియట్గా అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ రేట్లు పెంచే అవకాశం ఉండదు. EMPS స్కీమ్ జూలై వరకు ఉంది కాబట్టి మీరు వెయిట్ చేసినా మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మీరు తీసుకుందాం అనే ఉద్దేశం ఉంటే కనుక ఒక 3 వీక్స్ వెయిట్ చేస్తే మీకు కస్టమర్ రివ్యూస్ అనేవి బయటకు వస్తాయి. ఇక సర్వీస్ పరంగా అయితే మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకా సర్వీస్లో ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి. ఈ మాట చెప్తుంటే కొంతమందికి నచ్చట్లేదు, ఓలా ఎలక్ట్రిక్ కావాలని నెగిటివ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది నేను చెప్పే విషయం కాదండి. మీరే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తే సర్వీస్ సెంటర్ దగ్గర ఎన్ని స్కూటర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. సర్వీస్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునేటప్పుడు మేజర్గా కావాలి సర్వీస్ సరిగ్గా లేకపోతే కస్టమర్కి ఇష్యూసే కదా, మన స్కూటర్ కొనుక్కుంది వాడుకోవడానికే కదా. అందువల్ల గమనించాల్సింది ఏంటంటే ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తున్నాం. ఇప్పుడు సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకుంటే మాకన్నా ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఫస్ట్ ఆనందించేది మనం. సో సర్వీస్ ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్. ఈ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఈ బ్రాండెడ్ సెగ్మెంట్లో అయితే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్కి వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ అయితే మీరైతే ఈ స్కూటర్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాటి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.